నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు గోటిపాటి ఫ్యాక్ట్స్. ఈరోజు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ ఏంటంటే ఇసుక. ఇసుక అనేది చంద్రబాబు నాయుడు ఫ్రీ అన్నాడు కదా, అయినా సరే డబ్బులు ఎందుకు తీసుకుంటున్నాడు అని చెప్పి వైఎస్ఆర్సీపీ పేటీఎం కుక్కలు చంద్రబాబు నాయుడు గారి మీద మరియు తెలుగుదేశం పార్టీ మీద బౌ అని అరుస్తూ ఉన్నాయి. అసలు దీనికి కారణాలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బంపర్ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. అదే ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా కావాలంటే ఆ ఎద్దుల బండి కానీ లేదంటే ట్రాక్టర్ కానీ టిప్పర్ కానీ తీసుకొచ్చుకో, ఇసుక రీచ్ వరకు అక్కడ నేను నీకు ఫ్రీగా ఇస్తా. ఎందుకంటే కొల్లగొట్టిన డబ్బు ఉంది ఈ 5 సంవత్సరాల్లో, కాబట్టి నీకు కూడా ఫ్రీగా ఇస్తే నీకు ప్యాలెస్లో కట్టుకోవడం అవసరం కదా, నీకే ఇసుక చాలా అవసరం అవుద్ది, కాబట్టి నువ్వు వచ్చి ఇసుక తీసుకెళ్ళు, నీకైతే ఇసుక ఫ్రీగా ఇస్తారు అనడం అయితే జరిగింది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఇసుక ఫ్రీ అయినా సరే డబ్బులు ఎందుకు కట్టాలి అంటే, ఇది కూడా 2019 నుంచి 2024 వరకు ఇసుక విధానాన్ని మార్చిన ఈ జగన్మోహన్ రెడ్డి యార్డ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యార్డ్లకి అందులో పనిచేసే వాళ్ళకి రెంట్లు శాలరీస్ ఇవ్వాలి. కాబట్టి అందులో ఉన్న ఇసుక ఖాళీ అయ్యేంత వరకు కూడా వాళ్ళకి శాలరీస్ కానీ వాళ్ళకి రెంట్ కానీ ప్రభుత్వమే పే చేయాలి. కాబట్టి ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇప్పుడు కొంత డబ్బులు ఖచ్చితంగా కట్టవలసిన అవసరం ఉంది. అది కూడా ఎంత అంటే, ఒక 100 రూపాయలలో సుమారు 30 రూపాయలు కట్టాల్సిన అవసరం ఉంది. ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ కలుపుకుని 100 రూపాయలు 30 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే పోయినసారి మీరు 100 రూపాయలు ఖర్చు పెడితే ఇప్పుడు 30 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి ఇసుక తీసుకువెళ్ళవచ్చు. అది కూడా ఈ యార్డ్ విధానం ముగిసిపోయిన తర్వాత ఓన్లీ ట్రాక్టర్ ఛార్జెస్, అది కూడా మనం ఎక్కడైతే దించాలనుకుంటున్నామో అక్కడికి ఆ ట్రాక్టర్ రావాలి, కాబట్టి ఆ ట్రాక్టర్ ఛార్జెస్ని మాత్రమే వసూలు చేస్తారు ప్రస్తుత ప్రభుత్వం. కానీ మీరేం చెప్తున్నారు, ఇసుక ఫ్రీ అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇంత డబ్బులు కట్టించుకుంటున్నాడు, అంత డబ్బులు కట్టించుకుంటుంటే, మీ నాయకులు కానీ మీ మంత్రులు కానీ అన్ని వేల కోట్లు సంపాదించారంటే ఒకే ఒక ఇసుక మూలానే. అసలు ఇప్పుడు ఒక్కొక్కడు ఆంధ్రప్రదేశ్ని వదిలేసి ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో దాచుకుని ఈ డబ్బులన్నీ ఎక్కడి అంటే ఇసుక, గ్రావెల్, వాటి వార్జుల ద్వారానే అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా. కానీ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా చేయదు. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన అధినేత మన పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ పురంధేశ్వరి గారు కానీ ఇటువంటి విధానాలను ఎప్పుడూ కూడా అంగీకరించరు. ఎందుకంటారా, ఫస్ట్ ప్రజలే ముఖ్యం అని చెప్పి భావిస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలని చేస్తూ ఉంటారు. ఇలాంటి దోపిడీని, అక్రమాలని వాళ్ళు సహించరు. ఎవరు చేసినా సరే వెంటనే ఫోన్ చేసి, ఇదిగోండి మీరు ఈ తప్పు చేశారు, ఇక్కడి నుంచి తప్పు చేయమాకండి, ఈ తప్పు చేస్తే ఖచ్చితంగా పార్టీ నుంచి మీకు ఉద్వాసన తప్పదు అనే వార్నింగ్ అయితే ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు ఇస్తారు అని చెప్పి నేనైతే చెప్తున్నా. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి పేటీఎం కుక్కలారా, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. ఏదో 2019 నుంచి 24 వరకు దాన్ని చిన్న మారేడికాయని మసిపూసి పెద్ద కాయం చేసినా సరే మీకు ఏది ఉపయోగం లేకుండా పోయింది. జనాలైతే మిమ్మల్ని చీచాతూ అని చెప్పి 11 సీట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక నుంచైనా ఏదైతే ప్రభుత్వం ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేస్తుందో వాటి గురించి మంచిగా అయినా చెప్పండి, లేదంటే ఎక్కడైనా అరాకూర తప్పులు ఖచ్చితంగా జరుగుతుంటాయి వాటి గురించి చెప్పండి. ప్రభుత్వం మీరిచ్చిన దానికన్నా సరే ఎంతో తగ్గించి చాలా తక్కువకి ఇసుకిస్తున్నప్పుడు దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి దాని గురించి చెడుగా మీరు వీడియోలు పెట్టడం అనేది మంచిది కాదు అని చెప్పి నేను చెప్తూ ఉన్నా. ఎక్కడి నుంచి అయినా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని వీడియోలు చేయండి అని చెప్పి అయితే అందరికీ ఒక సలహానైతే ఇస్తూ ఉన్నా.